ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆ, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా ఈ తుఫాను వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని నల్లేరు మీద నడకలాగానే వీళ్ళు దాటేశారని చెప్పేసి స్పష్టంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏదైతే మానిటర్ చేశారో ఈ తుఫాను వచ్చే ఒక 2 రోజులు 3 రోజులు ఇదేం సడన్ గా వచ్చినటువంటి తుఫాన్ కాదు. ఒక 2 రోజులు 3 రోజుల ముందే మనకి ఈ టైం ఉంది. ఈ టైంలో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు పోలీస్ అధికారులు వెళ్ళి బతిమిలాడి మరి వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో కూర్చోబెట్టడం, లేక ప్రతి చోట ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరుగుతాయి, కొన్ని జరగకుండా ఇబ్బందులు కొన్ని చోట్ల వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ తుఫాను వ్యవహారానికి వచ్చేపాటికి చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని దాటేసింది అని చెప్పేసి మనందరం కూడా ఒప్పుకొని తీరాలి, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాణాలతో ఉన్నారు. దీన్ని మనం అందరం ఏకీభవించాల్సినటువంటి ఒక విషయం. ఇక పంటకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఎందుకంటే 24 అక్టోబర్ కరెక్ట్ గా సంవత్సరం అనుకుంటా, 30 అక్టోబర్ 24లో అప్పటి ఫార్మర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కారుమూరి నాగేశ్వరరావు గారు 930 కోట్ల రూపాయలు పంటల బీమా కట్టండి మహాప్రభు అని చెప్పేసి ఆ రోజు మొత్తుకున్నటువంటి ఒక వ్యవహారం. మరి కట్టారా? ఒకవేళ కడితే ఈరోజు జన నష్టం ఎలా అయితే జరగకుండా ఉందో, రైతులకు సంబంధించినటువంటి ఈ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉండేది గత ప్రభుత్వంలో, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైనా ఉంటే చెప్తే ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే రైతులు చాలా అనేక రకాలుగా నష్టపోయి ఉన్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకరు పోటీగా మద్దతు ధరలు రావట్లేదు అని చెప్పేసి యాత్రలు చేశారు ప్రతిపక్షం నుంచి. ప్రభుత్వం ఇదిగో మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు నగదులు వెంటనే ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఫ్రీ క్రాప్ సంబంధించినంత వరకు రైతులకి ఇటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంటే ఖచ్చితంగా రైతులు కూడా సేఫ్ అవుతారు. ఒకవేళ లేకపోతే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎలా అయితే ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్లు 10% ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందో మనందరికీ తెలిసిన విషయమే. మనం ఇచ్చిన అంచనాలకి మనకు వచ్చిన పైసలకి వేరియేషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది. మరి అక్కడ వెంకటేష్ గారు ఇందాక కూడా రాంబాబు గారితో కూడా ఈ డిస్కషన్ మనం ఇందాక రైజ్ చేసాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ ₹1 వరద బాధితులకి ముందు నష్టపరిహారం అన్నారు, ఆ తర్వాత మేమే ఖర్చు పెడతాం అన్నారు. ₹1 వాళ్ళు ఖర్చు పెట్టారా? బ్రహ్మనాయుడు గారు, ఈ విషయం వరదల కార్యక్రమంలోనే మనం డిబేట్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్ గా నేను చెప్పడం జరిగింది. డబ్బులు ఎవరికి అందజేశారు? దేవినేని అవినాష్ చేసినటువంటి కార్యక్రమంలో ₹1 పైగా ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు వచ్చి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది గేలి చేశారు. మీరు ఇస్తానన్న ₹1 ముఖ్యమంత్రి గారికి కదా ఇవ్వాల్సింది అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సింది ఎవరంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే గబుక్కు నేరుగా దిగి తక్షణమే చేయడం కొంచెం ఇబ్బంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తలు ఉన్నారు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చేసినాయి. పార్టీలకు అతీతంగా అనేక మంది ముందుకు వచ్చి చేశారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ₹1 ఇవ్వలేదు అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అంతకన్నా ఎక్కువ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక దార్శనికుడు లాగా, ఒక నిజంగా చెప్పాలంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒకదాన్ని పెట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారుగా. గ్రామ సచివాలయ సిబ్బంది చాలా చాకచక్యంగా చక్కగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు మనం ప్రాణ నష్టాన్ని నివారించుకున్నాం అని చెప్పేసి ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం ముఖ్యం. మరి అదే ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఈ తుఫాను హెచ్చరికలు దాదాపు ఒక 4 రోజుల ముందు నుంచే కూడా ప్రజలకి చేరవేస్తా ఉన్నారు, ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, అధికారులను అలర్ట్ చేశారు.
సో సురక్షిత ప్రాంతాల ప్రజలను తరలించారని ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లేదా వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. ఉమ్, కాబట్టి ఏదైతే 90% సక్సెస్ అయ్యారు, మిగతా 10% గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిది? ఉమ్, కామన్ మ్యాన్ గా మేము అడిగితే ఎవడో పట్టించుకోడు. ఉమ్, మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయో మీరు అందరూ చూసిన పరిస్థితి. మీలా న్యూట్రల్ మీడియా అడిగిన మిమ్మల్ని కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. ఉమ్, ఇక సొంత మీడియాలు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సొంత మీడియాలు, కొంత సొంత మీడియాలాగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వాళ్ళు చూడలేదు, చచ్చిపోతున్నాం. అవకాశం ఉంటేనంట స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేవాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలా అబాస్పాలు చేయటం? ఈ వయసులో ఆయన తన శక్తికి మించి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు చేసే దాని ఈ ట్రోలింగ్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు చేసే అసందర్భమైన వ్యాఖ్యల వల్ల ఆయన చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇదంతా కూడా అబాస్పాలు. ఉమ్.